చూడండి, ఇది మొక్క ఎంత ఫ్రెష్గా, అందంగా, నీట్గా, ఆరోగ్యంగా ఉందో. అయితే ఈ విధంగా మన మొక్కలన్నీ ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొన్ని పద్ధతులు పాటించాలి. కొన్ని ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి మొక్కలకి. అప్పుడు ఈ విధంగా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే వీటిని ఏం చేయాలి, ఎలా ఇవ్వాలి అందరికీ తెలుసు. ఇదివరకు పూర్వకాలం మన వాళ్ళు ఏం చేసేవారంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనం అన్ని మొక్కలకి ఇవ్వవచ్చు. గుడ్డు పెంకులు వేసేవారు, కానీ ఎలా పడితే అలా వేసేస్తే అది రాదు. అయితే ఇందులో ఇదేం చేయాలంటే ఇలాగా శుభ్రంగా నలిపేయాలి. నలిపేస్తే బాగా చిన్న ముక్కల కింద అయిపోతుంది. అలా వేయాలి. లేదా ఉడకబెట్టిన నీళ్ళు, ఉడకబెట్టిన గుడ్లు వాటర్ 2 రోజులు చల్లారిపోయిన తర్వాత ఇవ్వాలి. లేదా దీన్ని పౌడర్ కింద చేసుకొని ఇవ్వచ్చు. ఇలా నలిపేసన్నా ఇవ్వచ్చు, మట్టిలో వేసేయాలి. దీంట్లో ఏముంటుందంటే కాల్షియం, మెగ్నీషియం, నైట్రోజన్ ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా ఇవ్వడం వల్ల. ఇది మనం పౌడర్ కింద కూడా చేసుకుంటే త్వరగా మట్టిలో అబ్జర్బ్ అవుతుంది. చూడండి, నేను ఇలాగా దీన్ని పౌడర్ కింద చేసి చూపిస్తాను. ఇది ఇలా మిక్సీలో ఒక తిప్పితే మెత్తగా అయిపోతుంది. ఇదైతే త్వరగా మట్టిలో అబ్జర్వ్ అవుతుంది. అలా కాకుండా పెంకుల కింద అయితే అలాగే ఎన్నో రోజులు అలా ఉంటాయి. ఈ విధంగా అయితే మనం త్వరగా మట్టి ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మొక్కలకి ఇస్తే దీంట్లో మనకి కాల్షియం, మెగ్నీషియం, నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ మంచిగా వస్తాయి, కాయలు మంచిగా వస్తాయి. చూడండి, మొక్కలకి ఈ విధంగా ఇచ్చేసి నెలకు ఒకసారి ఇవ్వాలి. మీకు ఆల్రెడీ నా ముందు వీడియోలో చెప్పాను. కాల్షియం ఇవ్వాలంటే ఇలా గుడ్డు పెంకులు లేదా చాక్ పీసులు వాడచ్చు. కాల్షియం ఎక్కువ లభిస్తుంది. తర్వాత వాటర్ వేసేయాలి ఇట్లకి, ఎందుకంటే అది భూమిలోకి వెళ్ళిపోవాలి కదా. ఈ విధంగా మనం అన్ని మొక్కలకి మన పెంకులన్నీ ఒక చోట పెట్టుకుని మొక్కలను బట్టి అవన్నీ దాచుకుని ఒకేసారి వేసుకోవచ్చు, పాడేయకుండా. మనం చాలామంది తెలియక గుడ్డు పెంకులు పారేస్తూ ఉంటారు. ఇలా ప్రతి మొక్కకి మనం ఏ కెమికల్స్ ఏమీ కొనక్కర్లా. ఇలా అరటిపండు తొక్కలని, ఇలాగా గుడ్డు పెంకులని, బియ్యం వాటర్ అని ఈ విధంగా మనం మొక్కలకి ఇలా ఇచ్చేసుకోవచ్చు. దీనివల్ల మొక్క ఏమీ అవ్వదు, హానిగా జరగదు. కాబట్టి అందులోనూ కాకుండా మనకి ఫ్రీ ఫెర్టిలైజర్ ఫ్రీగా వచ్చేది కాబట్టి ఇది చక్కగా ఇలా ఇచ్చేసుకోవచ్చు. నెలకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ప్రతి మొక్కకి ఇచ్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. ఇలాగా ఈ యొక్క చూడండి, మొక్కలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.